నమస్కారం. మన ఆర్థిక వ్యవస్థలో చేతివృత్తుల వారిది అంటే ఈ కమ్మరి, స్వర్ణకారుడు, కుమ్మరి, వడ్రంగి, శిల్పి ఇలాంటి విశ్వకర్మలు అంటాం కదా, వీళ్ళది చాలా కీలక పాత్ర. అవును, నిజమే. తరతరాలుగా వస్తున్న నైపుణ్యాలివి గురు శిష్య పరంపరలో, కానీ ఎక్కువగా అసంఘటిత రంగంలో స్వయం ఉపాధిగానే ఉంటున్నారు. అవునవును. ఫార్మల్ ఎకానమీలోకి రాలేకపోతున్నారు చాలామంది. సరిగ్గా. అయితే ఈ విశ్వకర్మలకు ఒక సంపూర్ణమైన చేయూతనివ్వడానికి, వాళ్ల ఉత్పత్తులు, సేవల నాణ్యత పెంచడానికి, ఇంకా వాళ్లని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో కలపడానికి పీఎం విశ్వకర్మ అనే పథకమొచ్చింది. మ్మ్. దీని గురించి ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్య ఉద్దేశ్యం వాళ్ల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే. ఖచ్చితంగా మంచి ప్రయత్నం ఇది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకమండి. పూర్తిగా భారత ప్రభుత్వ నిధులతోనే నడుస్తోంది. మ్మ్. మొదటగా ఒక 13,000 కోట్లు కేటాయించారు దీనికి. ఓ, అది పెద్ద మొత్తమే. అవును, 5 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే 2027-28 వరకు అమలు చేస్తారు. దీన్ని ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మ్మ్. అలాగే నైపుణ్యాభివృద్ధి శాఖ ఎంఎస్డిఈ, ఇంకా ఆర్థిక సేవల విభాగం డిఎఫ్ఎస్ వీళ్లంతా కలిసి అమలు చేస్తారు. సరే, అంటే ఒక సమన్వయంతో కూడిన ప్రయత్నం అన్నమాట. అవును, ఈ పథకం లక్ష్యాలు చూస్తే చాలా స్పష్టంగా ఉన్నాయి. మొట్టమొదట మీరన్నట్టు ఈ వృత్తి నిపుణులను అధికారికంగా విశ్వకర్మగా గుర్తించడం. ఆ గుర్తింపు ముఖ్యం. వారికొక ఐడి కార్డు, సర్టిఫికేట్ ఇవ్వడం, ఇది వ్యవస్థలోకి తీసుకురావడానికి మొదటి అడుగు. తర్వాత వాళ్ల నైపుణ్యాలు, వాటిని ఇంకా మెరుగుపరచాలి కదా. మ్మ్. దానికోసం స్కిల్ అసెస్మెంట్ చేసి, అంటే నైపుణ్యం మదింపు, ఆ తర్వాత బేసిక్ ట్రైనింగ్, అవసరమైతే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. శిక్షణ కూడానా? బావుంది. మూడవది పనిముట్లు. ఆధునిక పనిముట్లు వాడితేనే కదా నాణ్యత పరిగేది. నిజమే. వాటి కొనుగోలుకు ఆర్థిక సహాయం, టూల్ కిట్ ప్రోత్సాహకం అంటారు దీన్ని. అంటే శిక్షణ, పనిముట్లు రెండూ సమకూరుస్తారన్నమాట. మరి డబ్బుల పరంగా? అదే నాలుగోది, లోన్ సదుపాయం. అది కూడా కొలేటరల్ ఫ్రీ, అంటే పూచీకత్తునేని రుణం. ఓ, వడ్డీ కూడా చాలా తక్కువ, ఎందుకంటే ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తుంది. అది చాలా ముఖ్యం. ఐదవది డిజిటల్ లావాదేవీలు, వాటిని ప్రోత్సహించడం. ఆరవది వాళ్ల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం, బ్రాండింగ్, మార్కెటింగ్ సపోర్ట్ అన్నమాట. భేష్, అన్నీ కవర్ చేశారు. సరే, ఇంతకీ దీనికి ఎవరు అర్హులు? ఆ విషయం చెప్పండి. తప్పకుండా. కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. చేతులతో, పనిముట్లతో పనిచేస్తూ స్వయం ఉపాధిలో ఉండాలి. ప్రస్తుతం ఒక 18 రకాల సాంప్రదాయ వృత్తుల వారిని చేర్చారందులో. వడ్రంగి, పడవులు చేసేవాళ్లు, కమ్మరి, స్వర్ణకారుడు, కుమ్మరి, తాళాలు చేసేవారు, చెప్పులు కుట్టేవారు. అవును, తాపిమేస్త్రి, దర్జీ, చేపల వలలు అల్లేవారు, ఇలా చాలామందున్నారు. అయితే ఒక కండిషన్ పెట్టారు. గత 5 ఏళ్లలో ఇలాంటి ఇతర ప్రభుత్వ రుణ పథకాలు అంటే పీఎంఈజీపీ, స్వనిధి, ముద్రా లాంటివి తీసుకోని వారికేనట్ట. పూర్తిగా కట్టేసిన వాళ్లు అర్హులని కూడా చెప్పారు. అది మంచి క్లారిఫికేషన్. ఇంకా కుటుంబంలో ఒక సభ్యుడికి మాత్రమే అవకాశం. ఇక్కడ కుటుంబమంటే భార్య, భర్త, పెళ్లికాని పిల్లలు. ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రం అర్హులు కారు. సరే, ఇక ప్రయోజనాల విషయానికొస్తే, మొదటట గుర్తింపు. పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడి కార్డ్, డిజిటల్, ఫిజికల్ రెండూ ఇస్తారు. తర్వాత నైపుణ్యాభివృద్ధి. స్కిల్ అసెస్మెంట్ అయ్యాక 5 నుంచి 7 రోజుల ప్రాథమిక శిక్షణ, అంటే ఓ 40 గంటలు. సరే, ఆసక్తి ఉంటే 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం అడ్వాన్స్డ్ శిక్షణ కూడా. అది 120 గంటలకు పైగా ఉంటుంది. శిక్షణ సమయంలో వాళ్ళ పని మానుకుంటారు కదా మరి? మంచి పాయింట్. అందుకే శిక్షణ సమయంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. అద్భుతం. అవును, ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. శిక్షణ, భోజనం, వసతి అన్నీ ఉచితమే. చాలా బావుంది. ఇక ఆ స్కిల్ అసెస్మెంట్ తర్వాత పనిముట్లు కొనడానికి రూ. 15,000 వరకు ఈ రూపాయి లేదా ఈ వోచర్ రూపంలో ఇస్తారు. టూల్ కిట్ ప్రోత్సాహకం ఇదేనా? అదే. ఇక లోన్ విషయానికొస్తే పూచీకత్తు లేదు అని చెప్పాను కదా. ప్రాథమిక శిక్షణ తర్వాత మొదటి విడతగా ₹1,00,000 వరకు లోన్. 1,00,000 వరకా? అవును, 18 నెలల్లో తిరిగి కట్టాలి.
ఇది సరిగ్గా కట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ లేదా అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకుంటే రెండో విడతగా 2 లక్షల వరకు లోన్ ఇస్తారు. ఓ 2 లక్షలు. దీనికి 30 నెలల సమయం ఇస్తారు తిరిగి చెల్లించడానికి. అసలు విషయమేంటంటే వడ్డీ రేటు కేవలం 5%. 5%? నమ్మశక్యంగా లేదు. నిజం. ఎందుకంటే ప్రభుత్వం 8% వరకు వడ్డీ రాయితీ భరిస్తోంది. వాళ్లు కట్టాల్సింది 5%. ఇది నిజంగా పెద్ద ఊరట వాళ్లకి. అవునవును, 5% అంటే అసలు చాలా తక్కువ. మరి డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకం అన్నారు, అదెలా? ప్రతి అర్హత గల డిజిటల్ లావాదేవీకి ₹1 చొప్పున క్యాష్ బ్యాక్ ఇస్తారు. నెలకు గరిష్టంగా 100 లావాదేవీల వరకు. ఓహో, అంటే డిజిటల్గా మారమని ప్రోత్సహించడమన్నమాట. అంతే. తర్వాత మార్కెటింగ్ సపోర్ట్. నేషనల్ కమిటీ ఫర్ మార్కెటింగ్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. వాళ్ళు క్వాలిటీ సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్రమోషన్ చూసుకుంటారు. మరి ఆన్లైన్లో అమ్ముకోవడానికి? దానికి ఏర్పాట్లున్నాయి. జీఈఎం పోర్టల్ అంటే గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్, అలాగే ONDC. ఈ ప్లాట్ఫామ్లపై అమ్మకాలు చేసుకోవడానికి, ట్రేడ్ ఫేర్లలో పాల్గొనడానికి అవకాశాలు కల్పిస్తారు. అంటే ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అంతా చూసుకుంటారన్నమాట. నమోదు ప్రక్రియ సులభమేనా లేక క్లిష్టంగా ఉంటుందా? లేదు, చాలా సులభతరం చేశారు. దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్లు CSCలుంటాయి కదా. పల్లెల్లో కూడా ఉంటాయి. అవును, వాటి ద్వారా లేదా నేరుగా ఆన్లైన్ పోర్టల్లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్తో అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫీజేమీ లేదు. ఫీజు కూడా లేదంటారా? లేదు. అప్లికేషన్ తర్వాత 3 దశల్లో వెరిఫికేషన్ ఉంటుంది. మొదట గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ లెవెల్లో, తర్వాత జిల్లా కమిటీ రికమెండ్ చేస్తుంది, ఫైనల్గా స్క్రీనింగ్ కమిటీ ఆమోదిస్తుంది. ఓకే, ప్రాసెస్ కూడా స్పష్టంగా ఉంది. మొత్తం మీద చూస్తే ఇది కేవలం డబ్బులిచ్చే పథకం కాదు. అస్సలు కాదు. నైపుణ్యాలను కాపాడటం, వాళ్లనొక వ్యవస్థలోకి తీసుకురావడం, ఆధునిక మార్కెట్లతో కలపడం, ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాల వారిని ప్రోత్సహించడం, ఇలా చాలా పెద్ద లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. ఇది వాళ్ళని ఆర్థికంగా బలపరచడమే కాదు, మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళని అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగానికి తీసుకురావడం అనేది అదొక పెద్ద మార్పు. ఈ పథకం గైడ్లైన్స్ చివర్లో ఒక వాక్యం చదివాను, చాలా ఆసక్తిగా అనిపించింది. నేటి చేతివృత్తుల వారిని రేపటి పెద్ద పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం అని. వారి వ్యాపార నమూనాలలో సుస్థిరత అవసరం. నాణ్యత, డిజైనింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్తో వారి ఉత్పత్తులను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాము అని రాశారు. అవును. దీని బట్టి ఆలోచిస్తే ఈ సంప్రదాయ కళాకారులు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడానికి వాళ్ల ముందున్న అతిపెద్ద సవాలేమై ఉంటుంది, లేదా ఏది అత్యంత కీలకమైన అంశం అని మీరనుకుంటున్నారు? మంచి ప్రశ్న. బహుశా మార్కెట్ను అర్థం చేసుకోవడం, మారుతున్న ట్రెండ్స్కి అనుగుణంగా మారడం అదొక పెద్ద సవాలు కావచ్చు. అలాగే వ్యాపారాన్ని విస్తరించే నైపుణ్యాలు, వాటిపై కూడా దృష్టి పెట్టాలేమో. నిజమే. దీనిపై శ్రోతలు కూడా ఆలోచించాలి. ఈ విశ్వకర్మ పథకం వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తెస్తుందో చూడాలి.